హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైవ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జావా కోర్స్ గురించి తెలుసుకుందాం. సో మీలో ఎంతమందికి జావాని ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి నేర్చుకోవాలనుంది? సో ఈరోజు మనం ఆ కోర్స్ డీటెయిల్స్ ఎంతో చూద్దాం. ఇక్కడ మనకి పైథాన్ లైఫ్లో చాలా తక్కువ ప్రైస్కి జావాని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మరియు దాంతోపాటు ఎస్క్యూఎల్ ఒరాకిల్ కోర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సు 2 months డ్యూరేషన్ ఉంటుందన్నమాట, 2 months ఉంటుంది. సో ఈరోజు ఆ కోర్స్ గురించి మోర్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ pythonlife.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసినట్టయితే మనకి ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో అలా వెంటనే మనం ఇక్కడ స్క్రోల్ చేసుకుని ఇక్కడ జావా ప్రోగ్రామింగ్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే ఓకే, ఇక్కడ మనకి జావా ప్రోగ్రామింగ్ సంబంధించిన కంప్లీట్ వెబ్సైట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి కోర్స్ నేమ్ వచ్చేసి బేసిక్ టు అడ్వాన్స్డ్ ఓకే జావా ప్రోగ్రామింగ్, ఓకే బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ విత్ ఎస్క్యూఎల్. ఓకే, ఇది మనకి తెలుగులో ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఎన్రోల్ నౌ అండ్ వాచ్ టైమ్ ఉంది కదా, వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం కోర్స్ డీటెయిల్స్ అనేవి చూసుకుందాం. ఇక్కడ మనకి కోర్స్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 months ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మనకి చాలా అర్థమయ్యేలా కన్వీనియంట్గా ఉండేలా తెలుగులో టీచ్ చేస్తారు ప్రతి దాన్ని కూడా. ఓకే, అలాగే మోడ్ ఆఫ్ టీచింగ్ ఆన్లైన్లో ఉంటుంది, అంటే లైక్ జూమ్ మీటింగ్లో క్లాస్ ఉంటాయన్నమాట. సో క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత రికార్డ్ కంటెంట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, కోర్సు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే August 5th స్టార్ట్ అవుతుంది. ఓకే, August 5th స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే చాలా తక్కువ టైమే ఉంది. సో వెంటనే కోర్స్ డీటెయిల్స్ చూసేసుకోండి క్లియర్గా. దాని తర్వాత వెంటనే దానికి సంబంధించిన డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకుని ఎన్రోల్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఏంటంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. కంటెంట్ యాక్సెస్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ జూమ్లో క్లాసెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ జూమ్ మీటింగ్లో క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ అదే క్లాస్ని రికార్డ్ చేసి దాంతోపాటుగా మెటీరియల్ని, టాస్క్ని, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆ రికార్డ్ సెషన్ అనేది మొత్తం కూడా మనకి లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఇంతకీ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 4,999కి మాత్రమే, అంటే ఓన్లీ జావానే కాదు జావాతో పాటు ఎస్క్యూఎల్ కూడా ఇక్కడ మనకి 2 months డ్యూరేషన్ ఉన్న కోర్స్ అనేది ఓన్లీ 4,999కి, అంటే నియర్లీ 5,000 రూపీస్కి మాత్రమే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఇంతకీ మరి బ్యాచ్ టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ చూసుకున్నట్టయితే మండే టు సాటర్డే ఈవినింగ్ 6 to 8, చాలా కన్వీనియంట్ టైమింగ్ అనమాట. అందరికీ చాలా అవైలబుల్గా ఉంటుంది టైమింగ్ అనేది. సో 6 to 8 అంటే చాలా, ఈవినింగ్ 6 to 8 అంటే అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి సో ప్రశాంతంగా క్లాసెస్ అంటే వినియోగించు. ఓకే, అలాగే కోర్స్ సిలబస్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి జావాలో మనం బేసిక్ నుంచి అనుకున్నాం కదా. సో అంటే 0 level నుంచి స్టార్ట్ చేసినా కూడా మనకి అర్థమయ్యేలాగా సో జావా ఇంట్రడక్షన్ కానీ, జావా ఇన్స్టాలేషను, ఓకే అలాగే ఐడి ఇన్స్టాలేషన్, అలాగే లైక్ కామెంట్స్, నెక్స్ట్ డేటా టైప్స్, ఓకే ఇలా హ్యూజ్లో చాలా ఎక్కువ మనకి ఇక్కడ మనకి సిలబస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, అలాగే ఎస్క్యూఎల్ సిలబస్ చూసుకున్నట్టయితే లైక్ ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్, ఓకే సో ఇక్కడ మనకి DDL, DML, సో చాలా కంటెంట్ మనకి ఎస్క్యూఎల్ కూడా మనకి చాలా కంటెంట్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కోర్స్ ఓన్లీ కోర్సే కాదు, ఇక్కడ మనకి లైక్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఏదైతే జావా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి నియర్లీ 3 ప్రాజెక్ట్స్ అయితే రియల్ టైం ప్రాజెక్ట్స్ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన గైడెన్స్ సెషన్స్ ఉంటాయి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. సో అవి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాక సర్టిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దీంతో పాటుగా ఇంకా వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారంటే ఆన్లైన్ కమ్యూనిటీ. ఓకే, ఇక్కడ మనకి ఆన్లైన్లో క్లాసెస్ జరిగేటప్పుడు మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఒక ట్రైనర్తో ఇంటరాక్ట్ అవుతాం, డౌట్ క్లారిఫికేషన్ చేసుకుంటాం. బట్ మనం క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మనం రికార్డింగ్ చూసేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా, లేకపోతే మనం టాస్క్లు చేసేటప్పుడు కానీ, ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ డౌట్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఆన్లైన్ కమ్యూనిటీ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఆన్లైన్ కమ్యూనిటీలో మిమ్మల్ని యాడ్ చేస్తారు. సో అందులో ఏ చిన్న డౌట్ వచ్చినా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అక్కడ ట్రైనర్ మీతో ఇంటరాక్ట్ అవుతుంటారు ఆన్లైన్లో. ఓకే, సో ఇక్కడ వచ్చేసి స్టడీ మెటీరియల్ ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. రికార్డెడ్ కంటెంట్తో పాటుగా మనకి టాపిక్ రిలేటెడ్ స్టడీ మెటీరియల్ ఇస్తారు. స్టడీ మెటీరియల్తో పాటుగా మనకి లైక్ టాస్క్లు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. అలాగే సర్టిఫికేషన్. సో కోర్స్ కంప్లీట్ చేసామా, దాని తర్వాత ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గైడెన్స్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసి ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసామా, ఆ తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సర్టిఫికేషన్ అనేది పైథాన్ లైఫ్ నుంచి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేషన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చూసారు కదా. అలాగే మనం స్టార్టింగ్లో మనం చూసుకున్నాం కదా వాచ్ డెమో అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేయగానే వెంటనే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి నేము, ఈమెయిల్ ఐడి, ఓకే మొబైల్ నెంబరు అన్నీ లైక్ టైప్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మనకి కావాల్సిన జావా రిలేటెడ్ డెమో అనేది మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుందన్నమాట. సో అలాగే ఒకవేళ మీకు ఇంకా ఫర్దర్ మోర్ డీటెయిల్స్ అంటే ప్రీవియస్ బ్యాచ్ క్లాసెస్ కానీ ఏమన్నా లైక్ డెమో లాగా కావాలనుకుంటే, అలాగే ఇంకా అడిషనల్ డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే ఇక్కడ మనకి వాట్సాప్ సింబల్ చూపిస్తుంది కదా. ఈ వాట్సాప్ సింబల్ని క్లిక్ చేయగానే
డైరెక్ట్ మనకి ఎవరైతే సపోర్టింగ్ టీం వాళ్ళు మనతో కమ్యూనికేట్ అవుతారనమాట. సో వాళ్ళ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు, కాల్ చేయొచ్చు వాళ్ళకి. ఓకే, సో వాళ్ళ నుంచి ఈ కోర్స్ రిలేటెడ్ ఏ డౌట్ అయినా త్రూ వాళ్ళతో మనం కమ్యూనికేట్ అయ్యి ఆ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. డౌట్స్ అన్నీ క్లారిఫై అయిన తర్వాతనే కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే ఎన్రోల్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో అలాగే ఎన్రోల్ నౌ, ఇందాక వాచ్ డెమో చూసాం కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ అని ఫిల్ చేస్తే మనకి డెమో చూసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఇక్కడ వాట్సాప్ త్రూ మనకి డెమో కూడా మనం చూడవచ్చు అనమాట. అలా కాకుండా సరే కోర్స్ చూశాను, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకున్నాను, డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకున్నాను, సపోర్టింగ్ టీంతో కమ్యూనికేట్ అయ్యి, సో ఇక్కడ నేను ఎన్రోల్ అవ్వాలి. ఎలా ఎన్రోల్ అవ్వాలి? ఎన్రోల్ అవ్వాలంటే టూ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇలా కమ్యూనికేట్ అయ్యి ఎన్రోల్ అవ్వచ్చు, లేదా దీని మీద క్లిక్ చేయొచ్చు. ఓకే, దీని మీద క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్ ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ అడుగుతుందన్నమాట. నేమ్ కానీ, ఈమెయిల్ ఐడి, ఓకే, ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు, టెలిగ్రామ్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం ఇవ్వాలన్నమాట. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో కంప్లీట్ కంటెంట్ అనేది, రికార్డెడ్ కంటెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అమౌంట్ కూడా ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉంటుంది, 5,000 ఉంటుంది. సో ఒకవేళ మీ దగ్గర ఈ 5,000 అనేది అమౌంట్ అనేది అవైలబుల్గా లేదనుకోండి, ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే, ఓకే, క్రెడిట్ కార్డు ఉంటే మీరు త్రూ క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ త్రూ మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈఎంఐ ఆప్షన్ చూపిస్తుంది మీకు పేమెంట్ మెథడ్స్లో. ఆ ఈఎంఐ ద్వారా మీరు పే చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్, ఓకే, విత్ ఎస్క్యూఎల్తో మనకి ఇక్కడ కోర్స్ అనేది మనం చూసుకోవచ్చు. ఇది 5,000 రూపీస్ కోర్స్ అనమాట. 2 months డ్యూరేషన్ ఉంటుంది. ఓకే, August 5th నుంచి స్టార్ట్ అవుతుంది. మండే టు సాటర్డే ఈవినింగ్ 6 to 8 టైమింగ్స్ ఉంటాయి. సో క్లియర్గా దీని గురించి క్లియర్ కట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. ఓకే, కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, అలాగే ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ త్రూ అయినా మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ టైమే ఉంది, ఇంకా 5 days ఉంది. చాలా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో వెంటనే మీరు డెమో చూడండి, సిలబస్ చూడండి, మీ సీట్ స్లాట్ బుక్ చేసుకోండి. మీరు ఎప్పుడు పే చేసినా మీకు కోర్సులో యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో చూడండి, ఈ కోర్సు డీటెయిల్స్ క్లియర్గా చూసుకోండి. ఇఫ్ మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.